ఏంట్రా ఏమన్నారు? ఇంకేమంటారు, స్కాలర్షిప్ అప్రూవ్ చేయరంట. ఈ బ్యూరోక్రసీ అన్ని చోట్ల ఒకేలా ఉంటుంది. ఇక్కడ పెట్టలేదు. మెస్ ఫీజు కట్టలేదు కాబట్టి ఫుడ్ కట్టు, పైనుంచే ఆర్డరు. అసలు మీకైనా అర్థమవుతుందా? అదంతా నువ్వు అక్కడికి వెళ్ళి మాట్లాడు, సరేనా? వీళ్ళ పద్ధతి ఏం బాగోలేదురా. పైనుంచి ఆర్డర్ వస్తే మేమేం చేస్తాం? ఏంటి పైనుంచి ఆర్డర్? నువ్వు ఊరుకోరా. అలా కదరా, వదిలేస్తే ఇలా చేస్తూనే ఉంటారు. వదిలేరా, నువ్వు తినేసిరా, నేను బయట ఉంటాను. కుమార్, నువ్వు మమ్మల్ని క్షమించు బాబు. వాళ్ళు చెప్పేదే కదా మేము చేస్తున్నాం. అయ్యో మరేం పర్వాలేదులే వాసన. నేను మిమ్మల్ని నా కొడుకుల్లాగే చూసుకుంటున్నాను బాబు. నాకిప్పుడు నువ్వు ఒక పని చెయ్యి, నువ్వు ఆకలితో పడుకోకు, నువ్వు నా రూమ్కి రా. ఇప్పుడేం వద్దు, పర్వాలేదులే వాసన. జయలక్ష్మి నియంతృత్వాన్ని అంతం చేయండి. శ్రీకుమార్కి న్యాయం జరగాలి. జయలక్ష్మి నియంతృత్వాన్ని అంతం చేయండి. శ్రీకుమార్కి న్యాయం జరగాలి. సెనెట్ లో అనుమతించిన వాళ్ళని బయటకు పంపించండి. శ్రీకుమార్కి న్యాయం జరగాలి. జయలక్ష్మి నియంతృత్వాన్ని అంతం చేయండి. జయలక్ష్మి నియంతృత్వాన్ని అంతం చేయండి. శ్రీకుమార్కి న్యాయం జరగాలి. జయలక్ష్మి నియంతృత్వాన్ని అంతం చేయండి. శ్రీకుమార్కి న్యాయం జరగాలి. జయలక్ష్మి నియంతృత్వాన్ని అంతం చేయండి. సెనెట్ లో అనుమతించిన వాళ్ళని బయటకు పంపించండి. లేదు, నాకు అసహ్యం వేసింది. నేను అన్నిటినీ వదిలేస్తున్నాను. శ్రీ, నువ్వెందుకు ఇలా చెప్తున్నావు? అంతా సర్దుకుంటుంది. హే, ఇక్కడేం మారదనిపిస్తుంది. నువ్వేం టెన్షన్ పడకు. అక్కడ సిట్యుయేషన్ ఏం బాగోకపోతే నువ్వు ఇక్కడికి వచ్చేయ్. మనం ఏదో ఒక పని చేసుకొని బతికేద్దాం. నువ్వు ఇంకేమీ ఆలోచించకు శ్రీ, ఇక్కడికి వచ్చేసేయ్. సరే, నేను కాల్ చేస్తాను. శ్రీ, శ్రీ, ఒక బ్యాడ్ న్యూస్. నిన్ను సస్పెండ్ చేస్తున్నట్టు నోటీస్ వచ్చింది. డాక్టర్ జయలక్ష్మిపై దాడి చేయడానికి ప్రయత్నించావని అందులో రాసుంది. 6 నెలల వరకు సస్పెండ్ చేశారు. అప్పటిదాకా నువ్వు ఈ క్యాంపస్లోనే ఉండకూడదని అందులో రాసుంది. ఇప్పుడు నువ్వేం చేయబోతున్నావు? శ్రీ, థీసిస్ ఎవాల్యుయేషన్ రిజల్ట్ వచ్చింది. అన్ని సబ్జెక్ట్స్ లో పాజిటివ్ వచ్చింది. తనకి ఏమైంది? హే, ఏంట్రా? అందరూ వినండి, నేను చెప్పేది జాగ్రత్తగా విని మళ్ళీ చెప్పండి. ఏంటిది? ఇటు చూడండి. ఈ అందరూ కలిసి చెప్పండి. రేయ్, నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు? ఇటు చూడు. ఏంటి? అలాగా, వాణ్ణి ఎక్కువ మాట్లాడొద్దని చెప్పు, సరేనా? డబ్బులు ఇవ్వకపోతే చెయ్యి నరికేస్తాను. మళ్ళీ ఇంకోసారి జైలుకి వెళ్ళటానికి నేను భయపడ్డాను చెప్పువాడికి. వాడిని ఊరికే వదిలిపెట్టను. నా గురించి ఏమనుకుంటున్నాడాడు? సరే, నేను గుడికెళ్ళొస్తాను, నువ్వు జాగ్రత్త.
కౌసల్య తలుపుకి గడియ పెట్టుకో, సరేనా? ఉంటాను. హలో, నేను వచ్చేసాను. నువ్వు అక్కడే ఉండు, ఆ. చేస్తాను. సరే. ఏం కావాలి సార్? ఒక టీ ఇవ్వండి. టీయా? ఆ. ఏ తప్పుకోవయ్యా, లే. అయ్యో పర్లేదండి. ఆపు 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 ఆపు. ఈ రోజు ఆడాలొద్దు, మగాలు మాత్రం బండి ఎక్కండి. త్వరగా ఎక్కువ. రాను రాను వీళ్ళ డిమాండ్ ఎక్కువ అవుతుంది. వీళ్ళ దగ్గరికి వచ్చి ఎక్కించుకెళ్ళాల్సి వస్తుంది. పోనీరా. శ్రీ, ఆ, రా ఎక్కు. ఆ, ఇది నేను పనిచేసే పిగ్ ఫామ్. ఆహా. రా. ఆ, ఇక్కడ ఎప్పుడూ సేఫే సార్, మీరు ఎప్పుడైనా సరే తీసుకురండి. అవును, పోలీసు. నేను మళ్ళీ చేస్తాను సార్. నమస్కారం అమ్మా. నమస్కారం. ఏం కావాలమ్మా? రూమ్ కావాలి. సింగిలా డబలా? సింగిల్. సింగిల్ అంటే సౌకర్యాలు తక్కువగా ఉంటాయి. ఉన్న సౌకర్యం చాలు. రెంట్ ఎంత? 250. మ్. సార్ అడ్రస్? ఆ. ఇదిగోండి తాళం. ఏయ్, నేను బయలుదేరా, నువ్వు అక్కడ ఏమండి, నన్ను బస్ స్టాండ్ దగ్గర దింపేసి వెళ్ళొచ్చు కదా. కుదిరితే నువ్వు వెళ్ళు. శ్రీ, నువ్వు ఇక్కడ ఎలాగోలా అడ్జస్ట్ చేసుకో. నేను సాయంత్రం వచ్చి కలుస్తాను. ఇదిగో ఇది ఉంచు. హే. సరే. సార్ కీ ఆ, 2nd ఫ్లోర్ సార్. ఆ, ఓకే. బుక్ తీయండి. నిన్న వెళ్ళిన వాళ్ళ లెక్కలు తీసి ఒకసారి చూపించండి. తీయండి. ఏది? చూడండి. డేవిడ్ అన్న, ఆ డిస్పాచ్ ఫైల్ ఎక్కడా? ఆ డిస్పాచ్ ఫైల్ అదిగో అక్కడుంది. ఎక్కడా? అదిగో ఆ yellow ఫైల్ పైనే ఉంది. స్నేహ మేడం, జిఎం పిలుస్తున్నారు. ఆ, ఏయ్, నువ్వు లెక్కలు చూస్తున్నావా, నన్ను చూస్తున్నావా? లేదు, నేనేం చూడలేదు. ఏయ్, ఏమే నిన్న ఎలిమినేషన్ రౌండ్ చూసావా? తను అవుట్ అయినప్పుడు కష్టంగా అనిపించింది. ఆ టైంలోనే కదా వంట ప్రోగ్రామ్. మా అత్తయ్య అది చూస్తూ కూర్చున్నారు, అందుకే మిస్ అయ్యాను. వంట పిచ్చిది అనుకుంటాను. మీరిద్దరు సీరియల్ చూస్తారా? ఆ, అయినా అవన్నీ ఎలా చూస్తారు? ఛే, సీరియల్ అంట సీరియల్. ముందు అసలు అమ్మాయికి ఫైల్ దొరికిందా? సీరియల్ అంట, వంట ప్రోగ్రామ్ అంట, ఎవడో అవుట్ అయ్యాడంట. నిన్న నువ్వు ఎక్కడికి వెళ్ళావు డేవిడ్? నేనొక్కడనే ఎన్ని పనులను చేసుకోగలను? ఇక్కడ ఉండే అన్ని పనులు నేనే చూసుకోవాలి. ఎన్ని లోడ్లు వస్తున్నాయి పోతున్నాయి అనేది నేనే చూసుకోవాలి. పూర్తిగా అన్ని ఆర్డర్లు నేనే చూసుకోవాలి, ఎందుకంటే ట్రేడ్ యూనియన్ మెంబర్ని కదా. కానీ ఈ రోజు నేను చాలా భయపడ్డాను. వెస్ట్ బెంగాల్ కి త్రిపురకి ఏం జరిగిందో న్యూస్ పేపర్ లో చూసాకే నాకు తెలిసింది. ఒరే డేవిడ్, వీళ్ళు పిచ్చోళ్ళు కాదు, నువ్వే పెద్ద పిచ్చోడివి. నేను పిచ్చోన్నా? దేవుడా, ఆ వచ్చిన అమ్మాయికి పిచ్చి ఆ ఫైల్ దొరికిందా? దొరుకుంటుందిలే. సుబ్రహ్మణ్యం విషయానికి మన దగ్గర ఎటువంటి Good లోటు morning, ఉండదు. sir. రా స్నేహ,
ఈవిడ సిస్టర్ మరియా ఇక్కడే వెటర్నరీ కాలేజీలో ఉంటారు. మన ఫామ్ ఒకసారి ఆవిడకి చూపించు. సిస్టర్ మీరు ఓకే వెళ్ళండి. థ్యాంక్ యూ ప్లీజ్ కమ్